కవుల్లో సప్త కవులు ఉంటారు, అంటే 7 రకాలుగా ఉంటారు కవులు. సప్త స్వరాలు ఉన్నట్టుగానే కవులు కూడా ఒక్కొక్కడి భావనాశక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని లాక్షణికులు చాలా అద్భుతంగా వర్గీకరించారు, ఆ క్లాసిఫికేషన్ చక్కగా చేశారు. ఒకడు వివేకి, వివేకి అని కవి. తర్వాత వాచకుడు, రౌచికుడు, ఆర్థికుడు, శిల్పి, భూషణార్థి, అట్లాగే మార్ధవ కవి. ఇలా ఏ కవికి ఏ లక్షణం ఉన్నది అనేది మళ్ళీ ఆ నిర్వచనం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చెబితే ఒక పెద్ద లాక్షణిక గ్రంథం పాఠం చెప్పినట్టుగా తయారవుతుంది. అందుకని ఈ 7 లక్షణాలు ఉన్నటువంటి ఒకే ఒక్క మహాకవి అన్నమాచార్యులు, తర్వాత వేటూరు సుందరరామూర్తి గారు. ఇంకెవరికీ లేవు పాటలు రాసిన వాళ్ళల్లో. ఇంతకు పూర్వం పాటలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు, మహాకవులు ఉన్నారు. ఆత్రేయ గారు, దేవులపల్లి గారు, నారాయణ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎవరి ముద్రలు వాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు. సముద్రాల గారు, వీళ్ళందరూ కూడా. కానీ 7 కవుల లక్షణము తనలో ఉన్నది కేవలం ఒక అన్నమాచార్యులు, ఒక వేటూరు సుందరరామూర్తి గారు. ఇది నాది ఒక ప్రత్యేకమైన అధ్యయనంతో నేను చెబుతున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన ఒక సభగా జరగాల్సినటువంటి అంశం ఇది.